శ్రీ గురువే నమః. ఈరోజు మన వీడియోలో మకర రాశి వారికి 2025వ సంవత్సరంలో ఏ విధంగా ఉంటుంది, వృత్తిపరంగా, ఆరోగ్యపరంగా, ఆర్థికంగా మంచిగా ఉండాలంటే వారు ఎటువంటి పరిహారాలు చేయాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు జై శ్రీరామ్ అనే కామెంట్ చేయండి. మకర రాశి వారికి 2025వ సంవత్సరంలో ఏప్రిల్ నెల మిశ్రమ ఫలితాలను సూచిస్తుంది. మొదటి 2 వారాలు అనుకూలంగా ఉండగా చివరి 2 వారాల్లో పని ఒత్తిడి మరియు చిన్న ఆరోగ్య సమస్యలు ఎదురు కావచ్చు. మొదటి 2 వారాల్లో మీ పనితీరు మెరుగుపడి పై అధికారుల ప్రశంసలు పొందే అవకాశం ఉంటుంది. ఉద్యోగ మార్పు కోసం చూస్తున్నవారు ఈ సమయాన్ని ఉపయోగించుకోవచ్చు. అయితే చివరి 2 వారాల్లో పని ఒత్తిడి పెరిగి పై అధికారులతో విభేదాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో కోపాన్ని నియంత్రించుకోవడం చాలా మంచిది. ఈ నెలలో ఆర్థిక పరిస్థితి స్థిరంగా ఉంటుంది. అయితే ఖర్చులను నియంత్రించడం ద్వారా ఆర్థిక స్థిరతను కొనసాగించవచ్చు. స్నేహితులు లేదా బంధువులతో ఆర్థిక విషయాల్లో విభేదాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. అందువల్ల జాగ్రత్తగా వ్యవహరించండి. కుటుంబ పరంగా చూస్తే కుటుంబ సభ్యులతో అనుకూల సంబంధాలు కొనసాగుతాయి. కుటుంబముతో కలిసి ప్రయాణాలు సంతోషాన్ని కలిగించవచ్చు. అయితే చివరి 2 వారాల్లో ప్రయాణాల్లో జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. స్నేహితులు లేదా బంధువులతో ఆస్తి లేదా డబ్బు సంబంధిత వివాదాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. అందువల్ల వివాదాలను నివారించేందుకు ప్రయత్నించండి. ఆరోగ్యపరంగా చూస్తే మొదటి 2 వారాల్లో ఆరోగ్యం బాగుంటుంది. అయితే చివరి 2 వారాల్లో పని ఒత్తిడి మరియు వేడి కారణంగా ఆరోగ్య సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. సరైన విశ్రాంతి తీసుకోవడం ద్వారా ఈ సమస్యలను తగ్గించుకోవచ్చు. ప్రయాణాల్లో ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించండి. వృత్తి మరియు వ్యక్తిగత జీవితంలో వివాదాలను నివారించేందుకు కోపాన్ని నియంత్రించుకోవడం చాలా అవసరం. ఆర్థిక స్థిరతను కొనసాగించేందుకు అనవసర ఖర్చులను తగ్గించండి. ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. ప్రయాణాల్లో మరియు పని ఒత్తిడిలో ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించండి. మకర రాశి వారికి ఏప్రిల్ 2025 నెలలో వివిధ రంగాలలో అనుకూల మరియు సవాళ్లతో కూడిన ఫలితాలను సూచించబడుతుంది. వృత్తిపరంగా ఈ నెలలో మీ జీవితంలో పురోగతి సాధించడానికి అవకాశాలు ఉన్నాయి. మీ కృషి ఫలించి పై అధికారుల ప్రశంసలు పొందే అవకాశం ఉంటుంది. అయితే పని ఒత్తిడి పెరగవచ్చు. అందువల్ల సమయ నిర్వహణపై దృష్టి పెట్టడం అవసరం. ఆర్థిక పరంగా చూస్తే ఆర్థిక పరిస్థితి స్థిరంగా ఉంటుంది. అయితే అనవసర ఖర్చులను తగ్గించడం ద్వారా పొదుపు పెంచుకోవచ్చును. పెట్టుబడులు పెట్టే ముందు సలహాలు తీసుకోవడం చాలా మంచిది. కుటుంబ పరంగా చూస్తే కుటుంబ సభ్యులతో అనుకూల సంబంధాలు కొనసాగుతాయి. కుటుంబంతో కలిసి సమయం గడపడం ద్వారా బంధాలను మరింత బలపరుచుకోవచ్చు. అయితే చిన్న వివాదాలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. అందువల్ల సమన్వయం పాటించండి. ఆరోగ్యపరంగా చూస్తే ఆరోగ్యపరంగా చిన్న సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం చాలా మంచిది. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు. ఒత్తిడిని తగ్గించుకోవడానికి ధ్యానము లేదా యోగాను ప్రయత్నించండి. పని ఒత్తిడిని తగ్గించడాన్ని సమయానికి సమర్థవంతంగా ఉపయోగించుకోండి. ఆర్థిక స్థిరతను కొనసాగించడానికి ఖర్చులను నియంత్రించండి. నియమిత వ్యాయామము మరియు ఆరోగ్యకరమైన ఆహారం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోండి. మకర రాశి రాశి చక్రంలో 10వ రాశి. ఇది భూమి తత్వానికి చెందిన రాశి మరియు శనిగ్రహం దీనికి అధిపతి. మకర రాశి వారి యొక్క లక్షణాలు: పట్టుదల, శ్రమ, క్రమశిక్షణకు ప్రాధాన్యత ఇస్తారు. కార్యనిర్వహణలో నిపుణులు, బాధ్యతాయుతముగా వ్యవహరిస్తారు. కొంత తక్కువగా వ్యక్తీకరణ చేస్తారు, కానీ లోపల గంభీరంగా ఆలోచిస్తారు. ఆర్థికంగా స్థిరత సాధించేందుకు కృషి చేస్తారు. ఉద్యోగపరంగా శ్రమకు తగ్గ ఫలితం లభిస్తుంది. మంచి అవకాశాలు వస్తాయి. ఆర్థికంగా ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది.
తెలివిగా ప్లాన్ చేసుకోవాలి. కొంత చిన్న వివాదాలు ఉండే అవకాశం ఉన్నా అవి త్వరగా పరిష్కారం అవుతాయి. శారీరకంగా ఆరోగ్యంగా బాగుండే అవకాశం ఉంటుంది, కానీ మానసిక ఒత్తిడిని తగ్గించుకోవాలి. మకర రాశి వారికి శనిగ్రహం అధిపతి కావడం వల్ల శనిగ్రహ సంబంధిత దోషాలు ప్రభావం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా శని మహాదశి, షాఢేసతి వంటి సందర్భాల్లో మానసిక, ఆర్థిక, ఆరోగ్య సంబంధిత సమస్యలు కలగవచ్చును. శనిదేవుడి యొక్క ఆరాధన చాలా ముఖ్యము. శనివారం రోజున శనిదేవునికి నీలము లేదా నల్ల రంగు వస్త్రాలు ధరించి నెయ్యి దీపం వెలిగించి శని స్తోత్రం పఠించాలి. శని గోచార పరిహారంగా శనిచర మహామానిదత హనుమాన్ ఆలయాన్ని దర్శించడం మంచిది. హనుమంతుని యొక్క పూజ చాలా మంచిది. మకర రాశి వారికి హనుమంతుని ఆరాధన వల్ల శని దోషాలు తగినంత తగ్గుతాయి. మంగళవారం మరియు శనివారం హనుమాన్ చాలీసా లేదా సుందరాకాండ పఠనం చేయడం చాలా మంచిది. శని యంత్రాన్ని పూజా మందిరంలో స్థాపించి ప్రతినిత్యం పూజించడం శుభదాయకం. సన్యాసులు, వృద్ధులు సేవ చేయండి. అలానే వృద్ధులు, పేదవారిని గౌరవించడం వల్ల శని అనుగ్రహం లభిస్తుంది. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.